Hello guys, welcome to my channel. Let's get ready with me in my old saree, like almost 9 years of saree. This Day 2 of Navaratri series and Day 2 of Navaratri in Bechwadalo అమ్మవారికి బ్లూ శారీ కడతారనమాట. సో నేను వెతుకుతున్నాను అనమాట, బ్లూ శారీ ఏమైనా ఉంటుందేమో అని. పాపకు కూడా బ్లూ శారీ వేసే, సో నేను కూడా మ్యాచ్ చేద్దామని చెప్పేసి పాపతో బ్లూ శారీ వెతుకుతుంటే నా ఓల్డ్ శారీ కనిపించింది. సో అందుకనే ఈ శారీని స్టైల్ చేద్దామంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. నాకు శారీ కట్టుకోవడం అంతంత మాత్రమే వచ్చు. ఈ మధ్య ఇంకా కట్టుకోవడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు ఇలా స్టైల్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము, అందుకనే పెడుతున్నాను అనమాట, ట్రై చేస్తున్నాను. ఇట్లా ఇది క్లిక్ అయితే మాత్రం ఇంకా చేస్తూ ఉంటానన్నమాట. అండ్ బ్లౌజ్ కూడా నాకేమీ పట్టలేదు యాక్చువల్లీ. నేను కొంచెం పక్కనే మన ఉన్న కుట్లు అవన్నీ ఇప్పేసి ట్రై చేశాను అనమాట. అండ్ ఇది అప్పట్లో ఫ్యాషన్, ఇది ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్. బట్ ఏదైనా సరే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ట్రెండ్ చేయడమే కదా ఇప్పుడు నడుస్తుంది. సో అందుకనే ట్రై చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే నాది ఓన్లీ గో టు సన్ స్క్రీన్ ఈజ్ మై డాట్కి సన్ స్క్రీన్. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇది ప్రమోషన్ కాదు, 2 years అయిపోయింది నేను వాడుతూ. ఇది 5th బాటిల్ అనుకుంటాను. అంత బాగా వర్క్ అయింది నాకు మాత్రం. జస్ట్ ఒక సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఎప్పుడైనా శారీస్ కట్టుకుంటున్నప్పుడు ఇట్లా హైలైట్ అవ్వడానికి మాత్రం పౌడర్ చేస్తాను, అంతే, ఇంకేం చేయను. అండ్ లిప్కి మాత్రం డాట్కి వాళ్ళది చెర్రీది ఇది ఉంటుంది లిప్ బామ్, అదొక్కటే అప్లై చేస్తాను, ఇంకంతే. ఇంకా వేరేది ఏమీ అప్లై చేయను నా ఫేస్కి. అండ్ డాట్కి వాళ్ళది నైట్ క్రీమ్ కూడా ఉంటుంది, అది కూడా బాగా ఉంటుంది. నాకు ఇది వేస్తేనే నాకు చాలా హైలైట్ అయిపోతుంది. ఇంక అందుకని అసలు కొరియన్ క్లిప్ ఈజ్ నాకు ఎంత ఇష్టమో అసలు కొరియన్ క్లిప్స్ అంటే. అండ్ ఇక్కడ తక్కువైంది పుష్ప అని, నాకు బొట్టు తక్కువైంది. ఆడపిల్లలకి బొట్టు పెడితే ఫేస్ అంతా సూపర్ లుక్ అయిపోతుంది అసలు. అండ్ మీరు లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. నేను నా 9 years బ్యాక్ ఫొటోస్ ఖచ్చితంగా పెడతాను, చూసేయండి. ఎంత చేంజ్ అయ్యానో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.